ఉలవచారు అండి. ఆరోగ్యానికి అమృతం లాంటి ఆంధ్ర స్టైల్ ఉలవచారు. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ రుచే వేరు. మరి ఇంత రుచికరమైన ఉలవచారు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక ఉలవచారు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ముందుగా ఉలవలను తీసుకొని నీటిలో బాగా కడుక్కోవాలి. కడిగినాక నీరు వడకట్టి బాయిల్ చేసుకోవాలి. ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకున్నాక చూడాలి ఎలా ఉడకాయో లేదా మెత్తగా ఉడకాయో లేదో చూసుకోవాలి. చూసుకున్నాక నీరు బయటికి తీసేసి అందులో బాయిల్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి 2 మెత్తగా ఉడికాయి. వెల్లుల్లి అల్లము వేసుకోవాలి. ఇందులో ఉలవలు బాగా ఉడకాయి. అందులో పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి అల్లము మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టాలి. వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుని మగ్గు తీసుకోవాలి. అవి ఉలవల్ని మిక్సీ పట్టాలి. ఏ విధంగా మెత్తగా ఉండేటట్లు చూసుకోవాలి. మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన ముద్దలోని ఈ చింతపండు మగ్గును వేసుకొని బాగా కలపాలి. కలిపినాక స్టవ్ మీద పెట్టాలి. స్టవ్ మీద పెట్టినాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలపాలి. బాగా కలిపినాక ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు తాలింపుకి ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పోపుకి ముందుగా ఆవాలు వేసుకుందాం. తర్వాత జీలకర్ర వేసుకుందాం. తర్వాత మెంతులు వేసుకోవాలి. వేసుకున్నాక పోపు బాగా ఇలాగా వేపాలి. వేగినాక మెంతులు, ఇప్పుడు ఎండుమిరపకాయలు 3-4 చిక్కుకొని వేసుకోవాలి. వేగినాక తర్వాత ఇందులో కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా వేగినాక గోల్డ్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసి బాగా వేయాలి. ఇవ్వండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇలాగా వేగనివ్వాలి. బాగా వేగాలండి. ఇప్పుడు వేగినాక వెల్లుల్లి పేస్ట్ ఆ తాలింపులో వేగాలి. వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. తాలింపు వేసిందండి. తాలింపు అందులో వేసి మగ్గులో వేసి బాగా మరగనివ్వాలి. చివరిగా కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసాక బాగా మరగనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకొని మరిగాక ఆపివేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.